ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ శివ పంచాక్షరి మహిమ గురించి శివయ్య మహిమలు శివ పంచాక్షరి మహిమ గురించి తెలుసుకుందామండి. మాఘమాసం వేళ మహాశివరాత్రి దగ్గర పడుతుంది. పంచాక్షరి మంత్రం మనం మనసులో అనుకున్న బయటికన్నా ఈ మహాశివరాత్రి వేళ చాలా మంచిది. అది తెలుసుకొని మన కుటుంబ సభ్యులందరూ మహాశివరాత్రి రోజు శివ పంచాక్షరి మనసులో ధ్యానించుకుంటారనే ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు గుర్తు చేయడం వల్ల. అందువల్ల ఈ వీడియో చేస్తున్నానండి. శివ పంచాక్షరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమశివాయ అనేది శివ పంచాక్షరి మంత్రము. ఇది ఓంకారంతో కలిస్తే షడక్షరి అవుతుంది. శివజ్ఞానం పొందాలంటే శివ పంచాక్షరి మంత్రోపదేశం పొందాలని పెద్దలు చెప్తారు. ఈ మంత్రం అన్ని పాపాలను దగ్ధం చేస్తుందని పెద్దలు చెప్తారు కదండి. ఒక్క పంచాక్షరి ధ్యానమే ముక్తిని ప్రసాదిస్తుంది. 7 కోట్ల మహామంత్రాలకు మకుటం వంటిది శివ పంచాక్షరి మంత్రం. ఈ మంత్రాన్ని పొగడడానికి బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. పంచాక్షరి ధ్యానం వలన అనేక జన్మల చేసిన మహాపాతకాలు దూది పిందెల్లా ఎగిరిపోతాయి. చకోర పక్షులు చంద్రబింబాన్ని చూసి సంతోషించే విధంగా పంచాక్షరి మంత్రాన్ని జపించే భక్తులు మనస్సు ఆహ్లాదంతో నిండిపోతుంది. పంచాక్షరి మంత్రం కామాది అరిష్టద్వర్గాన్ని అణిచివేస్తుంది. కొండలను పిండి చేసే వజ్రాయుధం లాంటిది పంచాక్షరి. వేదాంగ విద్యలన్నిటికీ మిన్న అయినటువంటిది. పంచాక్షరి జపం చేసేవారికి ఏ తీర్థాలు ఏ తపస్సులు అక్కర్లేదని పెద్దలు చెప్తారు. ఈ 14 లోకాలలో పంచాక్షరి మంత్రం పోగొట్టలేని పాపమే లేదు. అనాయచితంగానైనా పంచాక్షరి జపం చేసిన వారికి పాపాలన్నీ పటాపంచలై చివరలో అతడు శివలోకానికి చేరుతాడని, దేవతల సేవలు కూడా పొందుతాడని పెద్దలు చెప్తారు. శివ పంచాక్షరి స్తోత్రం అండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ మందాకినీ చక్ల చందన చర్చితాయ నందీశ్వర పరమనాథ మహేశ్వరాయ మందార బహుముఖ్య సుభూజితాయ తస్మై మకారాయ నమశివాయ శివాయ గౌరీ వదనారవిందాయ సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్ఘ వైశ్య నరలోచనాయ తస్మై వకారాయ నమశివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ పంచాక్షరమిదం పుణ్యం యపఠివ సన్నిధౌ శివలోకమోప్నోతి శివేన సహమోదతే. ఇలా శివ పంచాక్షరి చదువుకొని శివయ్య కృపకు పాత్రలు కావాలని మనందరం బాగుండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. ఓం